హలో అండి అందరికీ. ఈరోజు పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు వేసుకొని అవి కొంచెం దూరగా అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఆవాలు చిటపట అనగానే ఇంకా దాంట్లో పచ్చిమిర్చి, ఆవాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. కొంతమంది ఆలు ముందుగానే వేసుకుంటారు, లేదంటే ఉడికిన తర్వాత ఉడకబెట్టి కూడా దానిలో వేసుకుంటారు. అది మీ ఇష్టం. నేనైతే ముందుగానే వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో వేసుకున్నా. అవి కొంచెం మగ్గాలి, అంటే ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, మరీ ఇంకా మెత్తగా అయిపోతాయి. అవి కొంచెం అలా అవ్వగానే ఇంకా ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. లేయర్స్ లాగా కట్ చేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసేసుకొని హైలో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. మరీ అంత ఓవర్గా ఉడకాల్సిన అవసరం లేదు, అలా అని మరీ అలా ఉడకకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోయాలి. ఇలా మూత పెట్టేసుకొని దానికి యాడ్ చేయడానికి శనగపిండి ఒక 3-4 స్పూన్స్ శనగపిండి వేసేసుకొని ఉండలు లేకుండా దాన్ని మొత్తానికి కలిపేసుకోవాలండి. ఉండలు ఉండొద్దు. మొత్తానికి ఇలా అసలు చిన్న చిన్న గడ్డలు లేకుండా వాటర్గా ఫామ్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ముందు మూత పెట్టాం కదా, దాన్ని తీసేసుకొని చూస్తే ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఈ శనగపిండి కలిపిన వాటర్ని వేసేసి యాడ్ చేసేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోతుంది చూడండి. శనగపిండి వేయగానే అంటే వేడి పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కావాలంటే లెమన్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంతమంది ఉడకబెట్టింది ఆలు కూడా స్మాష్ చేసి అందులో వేసుకుంటారు, అది ఆప్షనల్. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని రెడీ చేసేసుకోవడమే. జస్ట్ ఒక 2-3-4 మినిట్స్ ఉంచేస్తే చాలు, పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే పూరీ అండ్ బొంబాయి చట్నీ ఈజ్ రెడీ. ప్లీజ్ వాచ్ ఇట్.